తెలంగాణలో బీఆర్ఎస్ ను టీడీపీ దెబ్బ కొడుతుందా? తమ నేతలను లాక్కున్న గులాబీ పార్టీకి షాక్ ఇవ్వడానికి చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారా? బీఆర్ఎస్ లో ఉండలేక అధికార కాంగ్రెస్ మరో ప్రతిపక్షం బీజేపీలోకి వెళ్ళలేక సతమతమవుతున్న ఎమ్మెల్యేలను కారు దింపి బాబు సైకిల్ ఎక్కించుకుంటారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావించిన తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. కీలక నాయకత్వం మొత్తం బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవటం, మాస్ నాయకులుగా పేరున్న రేవంత్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్లోకి వెళ్ళి కీలక పాత్ర పోషించటం టీడీపీకి అసలేమాత్రం ఊపిరి ఆడనివ్వలేదు. తెలంగాణలో బలమైన క్యాడర్ ఇప్పటికీ టీడీపీ సొంతం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ నేతలే. మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి, మాగంటి గోపీనాథ్ వంటి వారు 2014 తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఇక ఓటుకి నోటు వ్యవహారం తర్వాత తెలంగాణలో టీడీపీకి గడ్డు పరిస్థితే వచ్చింది. కనీసం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడలేని నాయకత్వం ఉంది ప్రస్తుతం. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు కొన్నాళ్లుగా తెలంగాణ మీద గురిపెడుతూ వస్తున్నారు. అగ్రనేతలను మళ్లీ పార్టీలోకి తీసుకునేందుకు ఆయన ప్లాన్ సిద్ధం చేశారనే కథనాలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం కనపడేలా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తమ వైపుకు తిప్పుకునేలా సైకిల్ రాజకీయం మొదలైంది. బీఆర్ఎస్ నుంచి కొందరు బయటకు రావడానికి ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కూడా. ఇక మరికొందరు ఏ పార్టీలో చేరాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాళ్లకు ఎన్టీఆర్ భవన్లో ఆశ్రయం ఇచ్చి కీలక పదవులు కట్టబెట్టాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇటీవల తెలంగాణలో కమిటీలు అన్నిటినీ రద్దు చేసింది పార్టీ. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కీలక నేతలకు గురిపెట్టి లాగుతున్నారు. అందులో ముఖ్యంగా 4 ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు చంద్రబాబుని కలిశారు. మర్రి రాజశేఖర రెడ్డి కూతురు వివాహం ఆహ్వానం ఇవ్వటానికి వెళ్లారు అని చెప్పినా మాధవరం, తీగల కృష్ణారెడ్డి ఎందుకు వెళ్లారు అన్నదే ప్రధాన ప్రశ్న. ఆ ప్రశ్నకు అక్కడే సమాధానం చెప్పారు తీగల. తాను టీడీపీలో జాయిన్ అవుతున్నానని, త్వరలోనే మరికొంతమంది జాయిన్ అవుతారని స్పష్టత ఇచ్చేశారు. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. ఇక కలవటానికి మిగిలిన వాళ్ళు చెప్పిన కారణం ఏదైనా కానీ వాళ్ళు మాత్రం టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు అనేది వాస్తవం అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుని కలవగా మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కొన్నాళ్లుగా మల్లారెడ్డి, మాధవరం పార్టీ మారటం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మాధవరం 2 సార్లు చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబుని కలవడంతో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీకి టీడీపీ అవసరం ఉంది. చాలా జిల్లాల్లో బీజేపీకి క్యాడర్ తక్కువ. కాబట్టి టీడీపీ క్యాడర్తో ముందుకు వెళ్ళి గ్రేటర్ ఎన్నికల్లో కనీసం 2వ స్థానంలో నిలబడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చు అనే నమ్మకంతో ఉంది కాషాయం పార్టీ. ఇక జనసేన కూడా తెలంగాణలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. వీళ్ళ అందరి అంతిమ లక్ష్యం బీఆర్ఎస్ లేకుండా చేయటమే అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది అంటున్నారు పొలిటికల్ పండితులు.